కడప జిల్లా రాజంపేటలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం అలజడి రేపింది. దీప్ లాడ్జ్ లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కరు మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగిన కాసేపట్లోనే 22 గదులకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మిగిలిన 33 మందిని పోలీసులు, ఫైర్ సిబ్బంది కాపాడారు. మరణించిన వ్యక్తిని ప్రొద్దుటూరుకి చెందిన ముత్యాలపాటి వెంకట శ్రీనివాస్ గా గుర్తించారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా అనుమానిస్తున్నారు. గాయపడ్డ వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. సుధీర్, ప్రస్తుతం గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది? వాళ్ళకి వైద్య చికిత్స ఎలా జరుగుతోంది? ప్రస్తుతం అయితే ఇద్దరే గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందించారు. వాళ్ళని ఇక్కడ కూడా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే వాళ్ళు ఇచ్చారు. అయితే ప్రమాదం జరిగిన సమయం వెంటనే ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకోవడం, మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. దట్టు ఈ డీప్ లాడ్జ్కి సంబంధించి అసలు ఆ ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, అసలు అంత మంటలు ఎందుకు వ్యాపించి అనే దాని మీద కూడా పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా విచారణ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి ఈ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల అందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారు. దట్టు ఇంకా ఫైర్ ఇంజిన్ కనుక కొంచెం లేట్ అయి ఉంటే తీవ్రమైన ప్రాణ నష్టమే జరిగేది. అందువల్ల అసలు దీనికి సంబంధించి అది ఎందుకు ఇట్లా జరిగింది, దీనికి ఈ లాడ్జికి సంబంధించిన ఈ ఫైర్ సేఫ్టీ కూడా మొత్తం అంతా కూడా చెక్ చేయడం జరుగుతోంది. అలాగే ఫైర్ ఇంజిన్ సమయానికి రావడం వల్లే ఈ ప్రమాదం తప్పిందని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు లేదంటే 30 మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. కాబట్టి ఈ లాడ్జికి సంబంధించిన డేటా కూడా తీసుకుంటా ఉన్నారు. మొత్తం మీద ఫైర్ ఇంజిన్ టైంకి రావడం వల్ల అంతా కూడా చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎటువంటి మంటలు లేవు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులో చేస్తున్నారు, అదుపు చేశారు. ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఒకరు చనిపోయాడు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.